దేవునికి స్తోత్రములు. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరోసారి దేవుని వాక్యాన్ని ధ్యానించినప్పుడు దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యత కొరకే దేవుని మనం స్తుతిద్దాం. ఈ దినమందు కీర్తన గ్రంథము 34వ కీర్తన 12వ వచనాన్ని 13వ వచనాన్ని కూడా చదువుకుందాం. బ్రతుకుగోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలునంచో అనేక దినములు బ్రతుకుగోరువాడు ఎవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకుండా నీ పెదవులను కాచుకొనుము. కీడు చేయటం మాని మేలు చేయము, సమాధానం వెతికే దాన్ని వెంటాడుము. ప్రియ సహోదరుడా సహోదర, ఈ రోజున ప్రతి మనిషికి బ్రతకాలని ఆశ ఉంటుంది. ప్రతి మనిషి కూడా బ్రతకాలి. దేవుడిచ్చిన ఆశ, దేవుడిచ్చిన ఆరోగ్యము చాలా గొప్పది. దేవుడు ప్రతి మనిషికి జీవితం అనేది ఒక వరము. దేవుడు మనకు గొప్ప వరం ఇచ్చాడు. ఈ లోకంలో ఒక జీవితం అనేది ఒక వరం లాంటిది. కాబట్టి బ్రతుకుగోరు వాడు ఎవడైనా ఉన్నాడా? మేలునంచు అనేక దినములు బ్రతుకుగోరు వాడు ఎవడైనా నాడా? ఇక్కడ ఒక ప్రశ్న వేస్తున్నాడు. బ్రతకాలని ఉందా? అంతేకాకుండా మేలునంచు అనేక దినాలు బ్రతకాలని ఉందా? ఎలా బ్రతకాలనుకుంటున్నావు? ఎలాంటి జీవితం జీవించాలి మనము? మేలు నందుచు అనేక దినాలు బ్రతకాలి. మేలు పొందే జీవితం ఉండాలి తప్ప కీడు పొందేవారుగా నష్టాలు కష్టాలు గురైపోయి జీవితము చిన్నాభిన్నంగా పాడు చేసుకున్న జీవితం కాదు. శ్రేష్టమైనదిగా, విలువైనదిగా ఈ లోకంలో జీవించే మన జీవితము ఒక ప్రశస్తమైన జీవితం జీవించాలి అంటే ఆయన ఏం చెప్తుందంటే, చెడ్డ మాటలు పలకుండా నీ నాలుకను కాపాడుకొనుము, కపటమైన మాటలు పలకుండా నీ పెదాలు కాచుకొను. చెడ్డ మాటలు పలకుండా నీ నాలుకను కాచుకోవాలంట. నాలుకని కాచుకోవాలి. చెడ్డ మాటలు ఎప్పుడైతే వస్తాయో అనేకమైన సమస్యలు కూడా ఎదుర్కొంటావు నీవు. కపటమైన మాటలు పలకూడదు మనం. చూసారా, మాటల ద్వారానే సమస్యలు ప్రారంభమవుతాయి. మనం మాట్లాడే మాటను బట్టే నీ మాటను బట్టే నువ్వు అపరాధిగా ఎంచబడతావు. నీ మాటను బట్టే నీవు నీతిమంతుడిగా తీర్చబడతావు. మనం మాట్లాడే మాట మన యొక్క జీవితాన్ని చూపిస్తూ ఉంటుంది. కాబట్టి మన యొక్క మాటలు పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. అందుకే అన్నాడు, కీడు చేయటం మాని మేలు చేయము, సమాధానం వెతికి దాన్ని వెంటాడమన్న. కీడు చేయటం మాను. చూడండి, చెడ్డవాటిని పలకొద్దు. నీ మాటలు పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. దేవుడు ఎవరు ప్రార్థన వింటాడు? ఆయన నీతిమంతుల ప్రార్థన వింటాడు. ఆయన నీతిమంతుల యొక్క ప్రార్థన వైపు ఆయన చెవులు ఉన్నాయి అన్నాడు. కాబట్టి దుష్టుల యొక్క ప్రార్థన దేవుడు విన్నన్నాడు. చూసారా? కాబట్టి కీడు చేయటం మాని మేలు చేయాలి. కాబట్టి ఈ లోకంలో కీడు అనేది ఎంతో నష్టాన్ని కలుగు చేస్తుంది. ఎవరికి కూడా నీవు హాని చేయకూడదు, ఎవరికి నీవు నష్టాన్ని కలిగించకూడదు, కీడు కలిగించకూడదు. ఇతరులకి నీవు మేలు చేసే వ్యక్తిగా ఉండాలి. యేసు ప్రభు ఆయన మేలు చేయటంలో ఆనందించే దేవుడు. ఆయన మేలులతో హృదయాలను తృప్తిపరిచే దేవుడు. ఆయన ప్రతి ఒక్కరి పట్ల కూడా ఆయన మేలు చేస్తున్నాడు. చెడ్డవారి పట్ల, మంచివారి పట్ల కూడా వర్షాన్ని కురిపిస్తున్నాడు ఆయన. అంటే దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదో చూడండి. కాబట్టి ఆయన మనకి మేలు చేసే దేవుడు. ఆయన ఎందుకు వచ్చి వారికి ఎప్పటికీ ఆయన మేలు చేస్తాడు ఆయన. కాబట్టి మనము మేలు చేయటందు ఆసక్తి కలిగి ఉండాలి తప్ప ఎటువంటి కీడును ఇతనికి కల్పించకూడదు, ఇతనికి నష్టాన్ని కలిగించకూడదు. కాబట్టి నువ్వు చెడ్డ మాటలు పలకూడదు. నీ నోటితో చెడుని పలకవాకు. నీ భర్తని నువ్వు దూషించవాకు, నీ భార్యను దూషించొద్దు, నీ బిడ్డలను దూషించవాకు. ఇతరులను నువ్వు దూషించే వ్యక్తిగా ఉండకూడదు. ఎవరైనా నిన్ను గాయపరిస్తే, ఎవరైనా నిన్ను అవమానపరిస్తే తిరిగి మరలా నువ్వు అవమానపరచడానికి, గాయపరచిన ప్రయత్నం చేయవాకు. యేసు ప్రభు యొక్క ప్రేమ ఎంతో గొప్పదో చూడండి. ఎవరైతే ఆయన దూషించారో, హింసించారో వారి గురించి ఆయన ప్రార్థన చేశాడు. ప్రభా, వీరేం చేయుచున్నా వీరు ఎరగరు, వీరిని క్షమించమని ప్రభు వారి నిమిత్తమే ప్రార్థన చేశాడు. మనకు నేర్పించిన సత్యం ఏంటంటే, మనం ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి. నీ శత్రువుల కొరకు కూడా ప్రార్థన చేయమన్నాడు ఆయన. నేను బాధ పెట్టేవారి కోసం కూడా ప్రార్థన చేయి, నేను ఇబ్బంది పెట్టేవారి కోసం ప్రార్థన చేయి. దేవుడా ప్రభా, వాళ్ళ యొక్క హృదయాలు మార్చు, వారి జీవితాలు మార్చమని నువ్వు ప్రార్థించాలి తప్ప వాళ్ళు కీడు రావాలని, నష్టపోవాలని ఎప్పుడు కూడా చేయకూడదు. ఎందుకంటే దేవుని యొక్క ప్రేమ అంత గొప్పది. ఆయన మేలు చేసే దేవుడు ఆయన. అందుకే సమాధానం వెతికి దాన్ని వెంటాడమన్నాడు. కాబట్టి అందుకే దేవుని యొక్క
కీడు చేయటం మాని మేలు చేయము, సమాధానం వెతికి దాన్ని వెంటాడమన్నాడు. కీడు చేయటం మాను, ఎవరికి నష్టాన్ని కలిగించవాకు. ఎవరన్నా నీకన్నా బాగా చదువుకుంటే వాళ్ళకి నష్టాన్ని కలిగించవద్దు. ఎవరన్నా నీకన్నా మంచి స్థితిలోకి వెళ్తే వారి మీద అసూయపడవాకు. ఎవరన్నా నీ మీద వ్యతిరేకంగా మాట్లాడితే నువ్వు వారిని తిరిగి గాయపరచిన ప్రయత్నం చేయొద్దు. దేవుని యొక్క ప్రేమను చూపించు, నువ్వు సమాధానపరచు. అందుకే అన్నాడు, మంచి దినములు చూడాలంటే, మంచి దినాలు చూడాలంటే అన్నాడు, ఆ చెడ్డ వాటిని పలకొద్దు, కపటమైన మాటలు పలకొద్దు అన్నాడు. మంచి దినాలు, మంచి జీవితము, నీ నోటిని బట్టే నీ జీవితం ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎవరితో అయినప్పటికీ నువ్వు మాట్లాడేటప్పుడు ఎవరిని కూడా హాని కలిగించకూడదు. మాటల ద్వారా కానీ, ప్రవర్తన ద్వారా కానీ ఇతరులకి మేలు చేసే వ్యక్తిగా ఉండాలి. అది దేవుని యొక్క మార్గంలో నడుస్తున్నప్పుడు నువ్వు ఇతరులకి ఆశీర్వాదకరంగా జీవిస్తావు. కాబట్టి అందుకే అంటున్నాడు, సమాధానం వెతికి దాన్ని వెంటాడము, కీడు చేయటం మాను. ఎవరికి కూడా నష్టాన్ని కలిగించి ఎవరికి కీడు చేయొద్దు. దేవుని యొక్క ప్రేమను చూపించు. నీ పనిచేసే స్థలంలో దేవుని ప్రేమ చూపించు. నీ ఇంట్లో, నీ కుటుంబంలో దేవుని ప్రేమ చూపించు. సమాధానం వెతుకు, సమాధానపరచు. సమాధానపడి వారు ధన్యులు అన్నాడు. సఖ్యమైతే అందరితో నీవు సమాధానంగా ఉండు. నేను వాళ్ళతో మాట్లాడిన, వీళ్ళతో మాట్లాడిన, వాళ్ళతో అలాంటి ఇష్టం లేదు, వీళ్ళతో ఇష్టం అని కాకు. ప్రతి ఒక్కరితో కూడా నువ్వు సమాధానంగా ఉండాలి. కాబట్టి సఖ్యమైతే అందరితో సమాధానంగా ఉండు. కీడు చేయటం మాని మేలు చేయమన్నాడు. కాబట్టి యేసు ప్రభు మన కోసం ఆయన ఎంతో మేలు చేశాడు, తన ప్రాణమే పెట్టాడు ఆయన. కాబట్టి ఆయన మీద కీడు చేసిన వారిని, ఆయన హింసించిన వారిని ఆయన క్షమించినాడు. కాబట్టి మనము క్షమించే మనసు ఉండాలి, మనం ఇతరులను ప్రేమించే మనసు ఉండాలి. అలాగే కీడుకి ప్రతి కీడు చేయకూడదు. మన ఇతరుల కోసం మనం ప్రార్థించాలి, సమాధానం వెతకాలి. ఎదిగినప్పుడు నీ జీవితంలో మంచి దినాలు చూస్తాం. నీ యొక్క దినాలన్నీ కూడా ఆశీర్వాదకరంగా ఉంటాయి. అందుకే దావీదు అంటాడు, నా బ్రతుకు దినాలన్నీ కూడా కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలం యెహోవా మందిరంలో నివాసం చేస్తా అన్నాడు. దావీదు అనేక సార్లు అతన్ని హింసించారు, సౌలు హింసించాడు. ఒకానొక సమయంలో సౌలు దొరికాడు. అతని యొక్క వస్త్రాన్ని కట్ చేసి చూపించాడు, ఇదిగో నీ యొక్క వస్త్రమని. దానికి పశ్చాత్తాపడ్డాడు. అభిషేకించబడినటువంటి వాడు నేను ముట్టుకున్నానని ఎంతో పశ్చాత్తాపడ్డాడు. దావీదు ఎన్నో ఓర్చుకున్నాడు. సౌలు అనేక సార్లు తరిమినా, అనేక సార్లు వెంటాడినా కానీ దావీదు ఎప్పుడు కూడా అటువంటి యొక్క ద్వేషం అతనిలో లేదు. అతడు సుబుద్ధి చూపించాడు. అందుకనే మంచి దినాలు చూడాలనుకుంటే చెడ్డదాన్ని పలకొద్దు, కపటమైన మాటలు పలకొద్దు అన్నాడు. కాబట్టి నీ జీవితంలో మంచి దినాలు కావాలనుకుంటే కీడు నుండి తొలగిపోవాలి, నువ్వు మేలు చేసేవాడిగా ఉండాలి, సమాధానం వెతకాలి. దేవుణ్ణి, ప్రభువుని వెంటాడినప్పుడు నీ జీవితం, నీ కుటుంబం చాలా ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంటుంది. అటు కృప ప్రభువు మనకి ఇచ్చినట్లుగా చిన్న ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన చేయాలి. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, వాక్యం విన్న మా ప్రియ సహోదరి సహోదరులందరినీ కూడా దర్శించండి, సహాయం చేయండి. నాయన, మంచి దినాలు చూడాలంటే కీడు నుండి తొలగిపోమని సెలవిచ్చున్నాం. చెడ్డ మాటలు పలకొద్దన్నా, కపటమైన మాటలు పలకొద్దన్నావు నాయన. ఆ విధంగా నాయన నీతిని, విశ్వాసాన్ని వెంటాడేవారిగా సహాయం చేయండి. కుటుంబంలో ప్రతి శోధనలు, ప్రతి సమస్యలు కూడా తొలగించునాయన. ఎటువంటి సమస్యలు వచ్చినప్పుడు కూడా నీ కొరకు నిలబడే శక్తినివ్వండి. నీ దీవెన, నీ ఆశీర్వాదాలతో నింపి బలపరచమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ శ్రేష్టమైన సందేశం మీకు దీవెనకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి.